సినిమా కోసం ఆ హీరో పడుతున్న కష్టం 3 ఏళ్లు. దానికోసం ఫుల్గా మేకోవర్ అయ్యాడు. మరో ధ్యాసంటూ లేకుండా ఒళ్ళు హోనం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కష్టం మొత్తానికి టీజర్ వచ్చింది. అది చూసాక ఆ హీరో కష్టం పే ఆఫ్ అయినట్లు అనిపిస్తోంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్నది ఏ సినిమా గురించో తెలుసా? ఈ లేట్ ఎందుకు చూసేయండి. కార్తికేయ 2తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న నిఖిల్ తర్వాత 1-2 ఫ్లాప్లిచ్చారు. అంచనాల మధ్య వచ్చిన స్పై నిరాశపరిచింది. మధ్యలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా వచ్చినా వచ్చినట్లు ఐడియానే లేదు. దాంతో కంబ్యాక్ కోసం 3 ఏళ్లుగా స్వయంభూతో బిజీగా ఉన్నారు నిఖిల్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ ఎపిక్ డ్రామా ఏప్రిల్ 10న విడుదల కానుంది. శతాబ్దాల నాటి కథతో వస్తోన్న ఈ చిత్రంలో యోధుడిగా నటిస్తున్నారు నిఖిల్. రాముడికి శివుడిచ్చిన ఆయుధం అనే మైథాలజీ టచ్తో స్వయంభూ వస్తోంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. బాహుబలి తరహా టేకింగ్తో దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఆకట్టుకున్నారు. స్వయంభూ సినిమాకు మేజర్ అసెట్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత ఆర్ట్ వర్క్. దాన్ని ఎలివేట్ చేస్తోన్న రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. జానపద గాథను చందమామ కథలా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. సంయుక్త మీనన్, నభా నటేష్ ఇందులో హీరోయిన్లు కాగా సునీల్ సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే నిఖిల్ మరోసారి భారీ హిట్ కొట్టేలా ఉన్నారు.